శ్రీముఖి ప్రముఖంగా కనిపిస్తుంది ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ. ట్రెండింగ్ లో ఉన్నటువంటి యాంకర్ ఆవిడ. ఆవిడకి ఫాలోయర్స్ ఉన్నారు, అభిమానులు ఉన్నారు. ఆవిడ యాంకరింగ్ చేస్తే ఆ అభిమానించేటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకే ఆవిడ చేసేటువంటి ప్రోగ్రామ్స్కి రేటింగ్ కూడా వస్తుంది. అందుకే ఆవిడ డిమాండ్ కూడా పెరిగింది. ఇప్పుడు ఆవిడ రేంజ్, మంగ్లీ రేంజ్ ఏంటి అనే దాని మీద చర్చ జరుగుతుంది. వీళ్ళిద్దరు రేంజ్ ఒకటేనా? మంగ్లీ సింగరు, శ్రీముఖి యాంకరు. మరి వీళ్ళిద్దరు రేంజ్ ఏంటి? ఈ రేంజ్లో తేడా వచ్చినటువంటి కారణంగానే మంగ్లీ 200 కోట్ల రూపాయలకు ఫ్రాడ్ చేశారు అనేటువంటి కేసులో వ్యూహాత్మకంగా ఉద్దేశపూర్వకంగానే శ్రీముఖిని లాగింది అనేటువంటిది కూడా వినిపిస్తుంది. అసలు ఈ కేసులో శ్రీముఖికి ఎలాంటి సంబంధం లేదు. శ్రీముఖి తన పని తాను చేసుకెళ్తున్నారు. శ్రీముఖికి అనేక మంది అభిమానులు ఉంటారు, వాళ్ళకి క్రష్ కూడా ఉండొచ్చు. అది పెద్ద తప్పేం కాదు. ఎందుకంటే సినిమా హీరోయిన్లకు కానీ లేదంటే యాంకర్లకు కానీ వాళ్ళని చూసిన తర్వాత అభిమానుల్లో కొంతమంది క్రష్ ఫీల్ అవుతారు. సో ఇటీవల పెళ్లి చేసుకున్నటువంటి రష్మిక మందాన, ఈ రష్మిక మందాన నేషనల్ క్రష్ అంటూ ఉంటారు. మరి నేషనల్ క్రష్ అంటూ ఉంటే అదేమన్నా భూత కాదు కదా. ఆవిడ అభిమానులు ఆ రేంజ్లో ఉన్నారు, అది క్రేజ్ లాగా ఫీల్ అవుతుంటుంది ఆవిడ. అలాగే శ్రీముఖి కూడా అనేక మంది అభిమానులు ఉన్నారు, వాళ్ళల్లో క్రష్ ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, దాంట్లో తప్పు లేదు. కానీ అదేదో పెద్ద తప్పులాగా మంగ్లీ హైలైట్ చేసింది. అంటే క్రష్ అని చెప్పాడు లాయర్ సుబ్బు. మరి ఇలాంటి లాయర్ సుబ్బు తన మీద ఈ ఫ్రాడ్ కేసులు పెడుతున్నాడు, ఫ్రాడ్ కేసులు ఎలివేట్ చేస్తున్నాడు అని చెప్పి మంగ్లీ చెప్తుంది. ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ దగ్గర మంగ్లీని క్వశ్చన్ చేయొచ్చు ఎవరైనా సరే. అసలు శ్రీముఖి పేరు ఎందుకు ఎత్తారు? ఇప్పుడు మంగ్లీ ఉంది, అసలు మంగ్లీకి కూడా అభిమానులు ఉంటారు, వాళ్ళకు కూడా అలాంటి బాగానే ఉండొచ్చు. అంత మాత్రం చేత మంగ్లీని వేరే కోణంలో చూపించడం అనేది కరెక్టా? కాదు కదా. ప్రజెంట్ మంగ్లీ చుట్టూ అల్లుకున్నటువంటి వ్యవహారం ఏంటి? 200 కోట్ల రూపాయల ఫ్రాడ్కు పాల్పడ్డారు వాళ్ళ స్నేహితులు, వాళ్ళ బ్రదరు, వీళ్ళందరూ కలిసి. వెనక మంగ్లీ ఉంది అనేది అసలు విషయం. దీని మీద మాట్లాడకుండా మంగ్లీ శ్రీముఖిని సీన్లోకి రాకొచ్చింది. శ్రీముఖి అంటే క్రష్